మారుతున్నది. తుంగతుర్తిలో ఏ గ్రామానికి పోయినా, సూర్యాపేటలో పోయినా, కోదాడల మూత మండలానికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఎట్లా వచ్చినాయి ఆ నీళ్లు, ఎవరు తెచ్చిరా నీళ్లు, ఏ విధంగా వచ్చినాయి? ఒకనాడు కరెంటు మోటార్ కాలిపోతే మన బతికేముండే? తీరి తీరి జల్జలు తీరి మనిషికి 3000 తీయరా, ట్రాన్స్ఫార్మర్ దేవాలి. ఇవాళ రైతును ఎవడన్నా ఎన్ని హెచ్పీలు పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు, యాడికెళ్ళి తీసుకుంటున్నావు నీళ్ళని అడిగే కోనాయన కొడుకు ఎవడన్నా ఉన్నాడా? 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడన్నా చూసినావా? ఇవాళ ఏం మాట్లాడతారు? ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్. ఒక్కడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, ఇంకేడేమో 3 గంటల కరెంటు చాలు ఉంటాడు. ఎత్తేసిన అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో మనం గెలిపించారు ప్రజలు, కాంగ్రెస్ని గెలిపించాను, ఆయన ఎత్తేసిన కథం అయిపోయింది. బెంగళూరు సిటీలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు, గ్రామాలలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. 7 గంటలు కరెంట్ ఇస్తే పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటలు. ఎందుకంటే మనం పడ్డ బాధనే ఇప్పుడు వాళ్ళు పడతా ఉన్నారు. పాములు గరుసుడు, తేలు గరుసుడు, చచ్చిపోవుడు, ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళా గాగైతే మనకు కూడా రావన్నా? ఈ 24 గంటల కరెంట్ ఇట్నే ఉండన్నా? ఇట్లే ఉండాలి కదా. ఇలా ధరని పెట్టినా ఉన్నాం, ధరని తెచ్చినాం. ఎందుకు తెచ్చినామండి? ఎవరి కోసం తెచ్చినాం? వీఆర్ఓలను తీసేసినాం. వాళ్ళతో నాకేమైనా పాలిపగనా? ఎందుకు తీసేసినా నేను? వీఆర్ఓలు నా పని లేకనా? కాల్ చేయాలి గులగుల పెట్టా. ఎల్లే భూమి మళ్ళేకి రాసి, మళ్ళీ భూమికి రాసి, భూమి ఇంకో ఎల్లేకి రాసి రాసుడు, భూమి ఉల్టా రాసుడు. మళ్ళీ గట్టెట్లయింది బిడ్డ అంటేగా అయిందేదో అయింది కానీ బిడ్డ పట్టుకనే అవుతుందా బావా? ఇంకా బావానుడు మీదికెళ్ళి ఏ విధంగా రాక్షసుల్లాగా రంపాన పెట్టి చంపినరు. ఒకనాడు నల్గొండ జిల్లాలో కేవలం 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. ఇవాళ 87 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. కడుపులో చల్లగా కదలకుండా రిజిస్ట్రేషన్ అంటే సూర్యాపేటకు రావాల్సిన అవసరం లేదు. పెనుపాడులకు పెనుపాడనే అవుతుంది, తిరుమలగిరిలోకి తిరుమలగిరిలోనే అవుతుంది. ఎంత మంచిగా 15 నిమిషాల రిజిస్ట్రేషన్, దాని తర్వాత 5 నిమిషాల ముటేషన్, వెంటనే సైట్ మీద వచ్చేస్తుంది. మీకు ఇలా నేను రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎవరైనా చనిపోతే దురదృష్టం కొద్దీ రైతు బీమా ఒక 5 లక్షలు పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ కుటుంబ పెద్ద పోతే వాళ్ళు దుఃఖంలో ఉంటారని, మళ్ళా కుటుంబం బజారు మీద పడద్దని, పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఇబ్బంది పడద్దని 5 లక్షల రూపాయల బీమా మొత్తం ప్రీమియం అంతా సర్కారే కట్టి మీకు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి? ఒక్కసారి కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నటువంటి ఆపద్బంధును మీరు యాడ్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని రోజులు తిరిగినాం, ఎన్నేళ్ళు తిరిగినాం? ఇలా 4 విషయాలని మేము ముందర పెడతాం. మొత్తం మీరు రైతాంగం, రైతు బిడ్డలున్నారు కాబట్టి. ధరణి వల్ల నేను అక్కడ పైసలు బ్యాంకులో వేపిస్తే, రిలీజ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు అని మోగుతాయి. చూసి ఏంటంటే రైతు బంధు పైసలు పడ్డాయిరా, నీకు పడ్డారా అంటే నాకు పడ్డారా అంటే మొత్తం బ్రహ్మాండంగా దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఎవరికి చేయి చాపేది లేదు, పాని నకలు లేదు, మను నకలు లేదు, అకౌంట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందువల్ల పైసలు నేరుగొస్తా ఉంది. వడ్లు అమ్మిన డబ్బులు ఎట్లా వస్తున్నాయి? సీదా బ్యాంకులకు వచ్చి పడతాయి. అంతకుముందు బీట్ల కాడికి, సేట్ల కాడికి, గిర్నీల కాడికి ఆ సాదా సిట్టి కిందంతా రాసిస్తే అది పట్టుకొని నెల రోజులు తిరిగిన పరిస్థితులు ఉండే. ఇవాళ అట్లుందా? ధరని తీసేస్తామంటారు కాంగ్రెస్, తీసేసి మళ్ళీ పాత పద్ధతి పెడతారా? ధరని తీసేస్తే రైతు బీమా ఎట్లా రావాలి? మళ్ళీ గీకన్నాయిగా రైతులను పంట వేసినామని నమ్మకం ఏందో ఉంటాడు, మళ్ళీ దరఖాస్తు పట్టుకపోవాలి, మళ్ళీ సర్టిఫై చేయాలి, మళ్ళీ సేమ్ మొదటి కథ మొదలుకొస్తుంది. రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎట్లయితున్నాయి, వెనుకటి ఎట్లయినుండే. నేను అందుకే మీకు చెప్పే, దయచేసి ఓట్లు వస్తే ఆగమాగం కావద్దు, ఆలోచించాలి స్థిరంగా. ఓటు అనేది మనం రాతను మనం రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం, అది అట్లా వాడుకోవాలి. మంచి తెలిసి మంచి అర్థమై, మంచిగా ఉన్నది అర్థమైన తర్వాత అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నడన్నా ఎవడన్నా ఊహించిండా? ధరణి ఏంది అసలు? ఒకటే మాటలు చెప్పేస్తాను నేను. ఇంతకుముందు రైతుకు విఆర్ఓ ఒక భర్త, గిరిదావర్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక భర్త, ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఉన్నోడు ఆర్డీఓ ఒక భర్త, జాయింట్ కలెక్టర్ ఒక భర్త, జిల్లా కలెక్టర్ ఒక భర్త, ఆడ సెక్రటరియట్ల హైదరాబాద్లో రెవెన్యూ సెక్రటరీ ఒక భర్త, సీసీఆర్ లేనివాడు ఇంకో భర్త,
ఆయన మీద రెవెన్యూ మంత్రితో పెత్తనం ఇలా ఎవడొక్కడు జరగద్ద కింది మీద చేసినా పెద్దపా మింగినట్టు మళ్ళీ కింది దాకత్తది. ఇవాళ పరిస్థితి ఉందా? ఒక్కసారి ధరణిలో భూమి ఎక్కిందంటే మార్చే మునగాడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఒక్కటే మీతో కోరుతున్నా, ధరణి యొక్క అర్థం ఏంటంటే ఇంతమంది భర్తలను తీసేసి ఇంతమంది పెత్తనాన్ని తీసేసి నీ భూమి మీద రైతు భూమి మార్చానంటే ముఖ్యమంత్రి కూడా పవర్ లేదు ఇవాళ, చీఫ్ సెక్రటరీ కూడా పవర్ లేదు ఇవాళ, జిల్లా కలెక్టర్కి పవర్ లేదు, ఏ మంత్రి కూడా పవర్ లేదు. ఎవరికున్నది? నీ బొటన వేలికే పవర్ ఉన్నది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం. తన దగ్గర ఉన్నటువంటి పవర్ తీసి నీ భూమి నువ్వు గిఫ్ట్ ఇస్తావా, అమ్ముకుంటావా, కొంటావా, నీ బొడనేలతోనే మార్చేటువంటి అధికారం మేము రైతులకు ఇచ్చినాం. రైతన్నలారా ఆలోచన చేయండి, మీకున్న అధికారాన్ని ఉంచుకుంటారా, మళ్ళీ పొడగొట్టుకుంటారా, మళ్ళీ పైరవికారుల మందల పాలవుతారా? దయచేసి చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాటిగానే ఆగమాగం కావద్దు. అయిపోయి ఇంకేం కాంగ్రెస్ వస్తే మళ్ళీ పైరవికారులు ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ ఎంత గంటలు పడిగాపులు పడాలి. రిజిస్ట్రేషన్ పోవాలంటే సద్దులు కట్టుకొని పోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎంత సులభంగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, ఎంత సులభంగా ముటేషన్ అయిపోతుంది, ఏ విధంగా ధాన్యం అమ్మిన డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా జరుగుతుంది. ఇవాళ ఎవడన్నా వచ్చి ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక వాగున్నది, జర ఎండాకాలం వచ్చింది, వాగులో నీళ్ళు వాళ్ళని పెట్టినాం, చెక్ డ్యామ్లన్నీ నిండుతాయని చెప్పి. ఒక ఆయన నాయకుడు అన్నాడు, సార్ మా రైతులు మోటార్లు పట్టుకొని తిరుగుతుండ్రు, బావిలోకి డైరెక్ట్ నీళ్ళు తీసుకుంటాడా అని అన్నాడు. నీ ముళ్ళేం పోయిందిరా భయ నేనన్నా. ఏమవుతుంది? ఇంత దూరం మనం కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చినామే, ఎందుకోసం తెచ్చినాం? రైతుల కోసమే కదా. ఆయనకు వీళ్ళన కాడ తీసుకుంటాడు, ఎంత 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు పండించుకుంటాడు, దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. కాలువల మీద మోటార్లు పెట్టినా కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. దాని ఫలితంగా ఏ విధమైన పంటలు పండుతున్నాయి అసలు ఇవాళ? ఒకనాడు తుంగతుర్తి పరిస్థితి ఏముండే, సూర్యాపేట పరిస్థితి ఏముండే, ఇవాళ ఎంత అద్భుతమైన పంటలు ఏ విధంగా పండుతున్నాయి. హుజూర్ నగర్లో కూడా మన ఎమ్మెల్యే ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎప్పటి పట్టించుకోలే, చాలా పెద్ద మునగాళ్ళ ఎమ్మెల్యేలు